హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మనం వుడ్ పాలిషింగ్ వర్క్, అలాగే ఫాల్ సీలింగ్లో మనం పెట్టుకునేటువంటి వుడ్ వర్క్కి ఎలాంటి ఫినిషింగ్స్ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు బాత్రూమ్ ఫిట్టింగ్స్, మన యొక్క బాత్రూమ్స్లో, అలాగే కిచెన్, యూటిలిటీ ఇలాంటి ప్లేసెస్లో శానిటరీ మరియు సిపి ఫిట్టింగ్స్ ఎలాంటి మెటీరియల్ మనం వినియోగించుకోవటం ద్వారా మనకు సౌకర్యవంతంగా మన యొక్క లైఫ్ని లీడ్ చేయడానికి మన ఇంటిలో ఉపయోగపడతాయి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రధానంగా మన యొక్క బాత్రూమ్ విషయానికి కనుక వచ్చినట్లయితే, మన యొక్క బెడ్రూమ్కి అటాచ్డ్గా టాయిలెట్స్ అనేవి ప్రొవిజన్ చేసుకుంటాము. అలాగే ప్రతి ఇంట్లో ఒక కామన్ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. దీన్ని మనం పౌడర్ రూమ్ అని అంటాం. అలాగే ప్రతి ఇంటికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, కిచెన్, యూటిలిటీ. ఇలాంటి ప్లేసెస్లో మనము ఈ శానిటరీ మరియు సిపి ఫిట్టింగ్స్ని వినియోగించడం అనేది జరుగుతుంది. ఈ శానిటరీ సిపి ఫిట్టింగ్స్ వినియోగంలో మనం మిడ్ రేంజ్లో కనుక తీసుకున్నట్లయితే సెరా, హింద్వేర్, అలాగే ఇంకా ఇతరత్ర బ్రాండ్స్ ఉన్నాయి. వాటిని వినియోగించుకుని ఈ వర్క్స్ అనేవి నిర్వహించుకుంటాం. అలాగే కొంచెం హై రేంజ్లోకి వెళ్ళినప్పుడు మనం వినియోగించుకునేది సిపి ఫిట్టింగ్స్లో అయితే గ్రోహే, అలాగే జాక్వార్ ఇలాంటి ఫినిషింగ్స్ మెటీరియల్స్ అనేవి వినియోగించుకుంటాం. దీని తర్వాత ఇంకా అప్పర్ రేంజ్లోకి వెళ్ళినప్పుడు అవి డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. విల్లరిన్ బాష్, అలాగే ఇంకా అదర్ బ్రాండ్స్ కూడా, విట్రో ఇలాంటి బ్రాండ్స్ అవి కూడా ఉంటాయి. వాటిలో నుంచి మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇందులో ప్రధానంగా మన యొక్క ఒక బాత్రూమ్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇందులో సిపి మరియు శానిటరీ ఫిట్టింగ్స్ వీటిలో ఏ ఐటమ్స్ని మనం వినియోగిస్తాము అనే విషయం పైన మొట్టమొదటిగా మనం ప్రైమరీగా ఒక అవగాహన తెచ్చుకుందాం. అదేంటంటే, మనం శానిటరీ ఫిట్టింగ్స్ అంటే మనం యూజ్ చేసేటువంటి కమోడ్, వాష్ బేసిన్, ఈ రెండు ఐటమ్స్ శానిటరీ ఫిట్టింగ్స్ కింద మనం వాడటం జరుగుతుంది. ఇందులో వాష్ బేసిన్ మనము కౌంటర్ టాప్, అలాగే డైరెక్ట్గా వాల్ మౌంట్ అనేటువంటి విధానంలో కూడా ఫిక్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాల్ మౌంట్ కనుక తీసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి క్లాంప్స్ లేదా ర్యాక్ బోల్ట్స్ ఈ విధానంలో వాష్ బేసిన్ మనం ఫిక్స్ చేసుకుంటాం. అలాగే కౌంటర్ టాప్ కనుక తీసుకున్నట్లయితే కౌంటర్ ముందుగానే మనం ఏదైతే వాష్ బేసిన్ ఫిక్స్ చేయదలుచుకున్నామో అలాంటి ప్రదేశంలో దానికి ఒక కౌంటర్ అనేది ఏర్పాటు చేస్తాం. ఆ కౌంటర్ పైన ఈ వాష్ బేసిన్ని ప్రాపర్గా ప్లేస్ చేసుకుని ఈ వాష్ బేసిన్ ఫిక్స్ చేసినప్పుడు వాష్ బేసిన్లో వేస్ట్ కప్లింగ్ అనేది ఉంటుంది. ఆ వేస్ట్ కప్లింగ్కి సంబంధించినటువంటి హోల్ అనేది మనం ఆ కౌంటర్ పైన, ఆ ప్లాట్ఫామ్ పైన చేసుకుని అందులో నుంచి ఈ వేస్ట్ వాటర్ బయటకు వెళ్ళేదానికి కావాల్సినటువంటి నెససరీ అరేంజ్మెంట్స్ అనేవి చేయటం జరుగుతుంది. ఈ కౌంటర్ ఏదైతే మనం ప్రిపేర్ చేస్తామో ఈ కౌంటర్ని మనం డైరెక్ట్గా వుడ్ బాక్స్ ద్వారా తయారు చేసుకుని వుడ్ వర్క్లో తయారు చేసుకోవచ్చు. ఆ వుడ్ వర్క్ పైననే మన యొక్క గ్రానైట్ టాప్ అనేది ఏర్పాటు చేసుకుని అక్కడ ఏదైతే కౌంటర్ అంటే ఇక్కడ కౌంటర్ వాష్ బేసిన్స్లో కూడా రెండు వెరైటీస్ ఉంటాయి. అండర్ కౌంటర్ ఉంటుంది, అలాగే ఆన్ టాప్ ఆఫ్ ది కౌంటర్ కూడా ఉంటుంది. కౌంటర్ టాప్, అలాగే అండర్ కౌంటర్ వాష్ బేసిన్స్ ఇలాంటి ప్రాసెస్లో కూడా వాటిని మనం ఫిక్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనిలో ఏ మోడల్ మనం సెలెక్ట్ చేసుకుంటామా అనే దానిపైన ప్రధానంగా ఈ విషయం ఆధారపడి ఉంటుంది. ఆ కౌంటర్ టాప్లో గ్రానైట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ మనం హోల్స్ అనేవి చేసుకుని ఏదైతే ఈ వేస్ట్ వాటర్ ప్రొవిజన్ కానీ ఇలాంటివి కానీ ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. దానిలో మనం వినియోగించే ఐటమ్ ఏంటంటే ప్రధానంగా వాష్ బేసిన్, నార్మల్ వాష్ బేసిన్ వాల్ మౌంట్లో ఫిక్స్ చేసుకుని విత్ బ్రాకెట్స్ లేదా ర్యాక్ బోల్ట్స్ తోటి కనుక మనం ఫిక్స్ చేసుకునే వాష్ బేసిన్ మోడల్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే దానిలో మనం ప్రధానంగా వినియోగించేటువంటి ఐటమ్స్ ఏంటంటే యాంగిల్ కాక్, పిల్లర్ కాక్, అలాగే పీవీసీ, ఫ్లెక్సిబుల్ పీవీసీ పైప్ ఫర్ ది వాటర్ సప్లై అనేటువంటిది వినియోగించుకుంటాం. సో దాన్ని పీవీసీ కనెక్షన్ పైప్ అని అంటాం. సో ఈ పైపు మనం వినియోగించుకోవడం ద్వారా మన యొక్క యాంగిల్ కాక్ నుండి పిల్లర్ కాక్కు కనెక్షన్ అవుతుంది. అలాగే పిల్లర్ కాక్ ద్వారా మన యొక్క వాల్లో ఆల్రెడీ మనము ఏదైతే సిపివిసి వాటర్ సప్లై పైప్ లైన్స్
ముందుగానే మన ప్లానింగ్ ప్రకారంగా ఎక్కడ వాష్ బేసిన్ వస్తుందో ఆ ప్రదేశంలో అది ప్రొవైడ్ చేసుకుని డమ్మీ వేసి పెట్టుకుంటాం కనుక అక్కడ అవి ఫిక్స్ చేసుకుంటాము. అక్కడ ఫిక్స్ చేసేటప్పుడు కూడా ఆ చుట్టుపక్కల ఉండేటువంటి పైపింగ్ వర్క్ ఏదైతే ఉన్నదో ఆ పైపింగ్ వర్క్ అనేది ఎక్కడ డ్యామేజ్ కాకుండా మనము ఏదైతే ఈ వాల్లో వుడ్ వర్క్ కానీ ఈ వ్యానిటీ బాక్సెస్ కానీ ఫిక్స్ చేసుకునేటప్పుడు ఈ విషయాన్ని బాగా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మన వాటర్ లైన్స్ ఇన్సైడ్ ది వాల్ మనం ఏదైతే కన్సీల్డ్ వాటర్ లైన్స్ అనేవి మనం వేసి ఉంటామో ఆ హోల్స్ వేసినప్పుడు వీళ్ళు ఈ బాక్స్ ఫిక్స్ చేసినప్పుడు ఆ పైప్ లైన్ పైన హోల్ డ్రిల్ చేసి దాని ఫిక్సింగ్ స్క్రూస్ అనేవి వేయకుండా ఉండేటట్లుగా మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది. సో ఇందుకు మనం కొంచెం ప్రికాషన్గా చెక్ చేసుకోవాలి. లేదంటే ఈ వ్యానిటీ కౌంటర్స్ లేదా ఆ బాక్సెస్ అవి ఫిక్స్ చేసినప్పుడు వుడెన్ బాక్సెస్ అవి ఫిక్సింగ్ ప్రాసెస్లో వాళ్ళు కనుక ఆ హోల్స్ కనుక డ్రిల్ చేసి మనకి ఫిక్స్ చేసినట్లయితే అది వాటర్ లీకేజ్ సోర్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చేసిన వర్క్ అంతా కూడా వృధా అయ్యి మళ్ళీ అవన్నీ తీసి పక్కన పెట్టేసేసి అగైన్ మళ్ళీ వీ నీడ్ టు రిపేర్ దాట్ అండ్ అగైన్ వీ నీడ్ టు రీవర్క్ ఇట్. సో ఇలాంటి విధానం ద్వారా మనకి మనీ కూడా కొంత వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకుని మనం జాగ్రత్తగా ఆ వర్క్ని నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీ నీడ్ టు బి కాషియస్ ఇన్ దీస్ ఐటమ్స్. అలాగే ఈ కౌంటర్ టాప్ వాష్ బేసిన్ కనుక మనం ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు ఈ పిల్లర్ కాక్ వాష్ బేసిన్ పిల్లర్ కాక్ అనేది మనం ప్రొవైడ్ చేసుకున్నప్పుడు ఆ యొక్క కౌంటర్ నుండి ఇంకొక హోల్ డ్రిల్ చేసుకుని అది వాష్ బేసిన్లో విత్ ఇన్ ది వాష్ బేసిన్లో కనుక మనకు ఆ పిల్లర్ కాక్ ప్రొవిజన్ కనుక ఉన్నట్లయితే అడిషనల్గా ఆ కౌంటర్ పైన హోల్ ప్రొవిజన్ చేయవలసిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఏదైతే ఈ పీవీసీ కనెక్షన్ ఏదైతే తీసుకుంటామో యాంగిల్ కాక్ నుండి పీవీసీ కనెక్షన్ డైరెక్ట్గా వాష్ బేసిన్ కనెక్ట్ అవుతుంది. అలాగే వాష్ బేసిన్లో పిల్లర్ కాక్ అనేది మనం ఫిక్స్ చేసుకుంటాం కనుక ఆ విధంగా సెట్ అయిపోతుంది, ప్రాబ్లం ఉండదు. ఈ వాష్ బేసిన్ వేస్ట్ పైప్ ఏదైతే ఉన్నదో వేస్ట్ కపిలింగ్ అనేది ప్రొవైడ్ చేసి ఆ వేస్ట్ కపిలింగ్ నుండి వేస్ట్ పైప్ అనేది ఫ్లెక్సిబుల్ పీవీసీ పైప్ కూడా ఉంటుంది. ఆ ఫ్లెక్సిబుల్ పీవీసీ పైప్ ద్వారా ఈ వాష్ బేసిన్ నుంచి వచ్చినటువంటి వేస్ట్ వాటర్ కలెక్షన్కి మనం ఆల్రెడీ వాల్లో బిల్టిన్లో మనం ఒక పైప్ అనేది కన్సీల్ పైపింగ్ అనేది ఏర్పాటు చేసుకుని ఉంటాం. ఇట్ విల్ బి కనెక్టెడ్ టు డైరెక్ట్గా ఫ్లోర్ ట్రాప్. సో ఈ వేస్ట్ వాటర్ పైప్ని మనం డైరెక్ట్గా ఆ ఫ్లోర్ ట్రాప్లోకి వెళ్ళేటువంటి ఏదైతే వేస్ట్ వాటర్ కలెక్షన్ పైప్ ఉన్నదో ఆ పైప్కు డైరెక్ట్గా కనెక్ట్ చేస్తాం. అలా కాకుండా కొంచెం ప్రీమియంగా వినియోగించుకున్నట్లయితే వాష్ బేసిన్ కింద బాటిల్ ట్రాప్ అనేటువంటి ఐటమ్ని సిపి ఐటమ్ని వినియోగించుకోవడం జరుగుతుంది. అది ఆల్రెడీ క్రోమియం ప్లేటింగ్లో వస్తుంది. ఆ మెటీరియల్ కనుక వినియోగించుకున్నట్లయితే ఇంకా కంఫర్ట్గా ఉంటుంది. అలాగే లాంగ్ రన్లో మనకి చాలా కన్వీనియంట్గా ఉపయోగపడుతుంది. లుక్ వైజ్గా కూడా గ్రాండ్గా ఉంటుంది. అదే కనుక మనం మామూలు ఫ్లెక్సిబుల్ పీవీసీ పైప్ కనుక తీసుకుని ఈ వేస్ట్ వాటర్ కోసం వినియోగించుకున్నట్లయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ కొంచెం డ్యామేజ్ అవ్వటం కానీ పీవీసీ అనేది లైఫ్ చాలా తక్కువ ఉంటుంది. వెరీ ఫ్రీక్వెంట్గా అవి బ్రేక్ అవ్వటము, అక్కడి నుంచి మనకు వాటర్ లీకేజ్ అవ్వటం ద్వారా మనం కొద్దిగా ఇన్కన్వీనియంట్ అనేది ఫేస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ పీవీసీ వేస్ట్ పైప్ కానీ వేస్ట్ కప్లింగ్ కానీ ఇవన్నీ కంప్లీట్ చేసుకుని అలాగే వేస్ట్ పైప్ కాకుండా బాటిల్ ట్రాప్ అనే విధానంలో కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ ఐటమ్స్ మనం వాష్ బేసిన్కి సంబంధించినంత వరకు వినియోగించుకుంటాము. అలాగే ఇంకొక ఐటమ్ ఏంటంటే మనము బాత్రూంలో మనం వినియోగించే ఇంకొక అప్లయన్స్ ఏంటంటే గీజర్. ఈ గీజర్ వినియోగించినప్పుడు హాట్ వాటర్ లైన్, కోల్డ్ వాటర్ లైన్ ఇలా 2 సెపరేట్ లైన్స్ అనేవి తీసుకెళ్ళి మనం ఏదైతే వాల్ మిక్సర్ ప్రొవైడ్ చేసుకుంటామో లేదా డైవర్టర్ ప్రొవైడ్ చేసుకుంటామో ఆ యొక్క ప్రదేశానికి ఈ వాటర్ సప్లై అనేది మనకి విల్ రన్ ది వాటర్ లైన్స్ ఫర్ హాట్ అండ్ కోల్డ్ వాటర్. అలాగే ఇదే హాట్ అండ్ కోల్డ్ వాటర్ అనేది మనం వాష్ బేసిన్కి కూడా కనెక్ట్ చేసుకునేటట్లయితే కనుక అక్కడ బేసిన్ మిక్సర్ అనేటువంటి సిపి ఫిట్టింగ్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ బేసిన్ మిక్సర్ అనేది ముందుగానే మనం ప్లాన్ చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. లేకపోతే బేసిన్ మిక్సర్ అనేది మనం ఉపయోగించలేము. ఎందుకంటే బేసిన్ మిక్సర్ అనేసరికి 2 వే ఉంటుంది. అది హాట్ అండ్ కోల్డ్ అనే విధానంలో మనం ఆ వాష్ బేసిన్ దగ్గర కూడా మనకి హాట్ వాటర్ కావాలి, కోల్డ్ వాటర్ కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటి ఐటమ్ ద్వారా మనం వినియోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇంకా మన యొక్క షవర్ ఏరియాకి వచ్చినప్పుడు ఆ షవర్ ఏరియాలో మనం వాల్ మిక్సర్ లేదా డైవర్టర్ ఇలాంటి ప్రాసెస్లో మనం షవర్ ఏరియాను నిర్వహించుకుంటాం. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్
share, and subscribe. Quote of the day: kind words can be short and easy to speak, but their echoes are truly endless. Thanks for watching.